నువ్వేంటి ఇంకా దేవి మొహం వేసుకొని చూస్తున్నావు? ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు ఎవరిని మెడపట్టి బయటికి గంటాలి? నువ్వే డిసైడ్ చేసి చెప్పు. మాలో ఎవరు నిన్ను మెడబెట్టి బయటికి గంటాలో. భగవంతుడా, నాకు ఎగిరే అవకాశం లేకుండా చేసావు కదయ్యా. ఎందుకు దమయంతి? ఇది చేసిన పనులకి, ఇది ఆడిన ఆటలకి దీన్ని ఎగిరెగిరి తన్నాలనుందండి. ఆడతనాన్ని మర్చిపోయావు, అమ్మతనాన్ని మర్చిపోయావు. ఆస్తి కోసం కన్నబిడ్డని, కట్టుకున్న భర్తని వదులుకోవడానికి సిద్ధపడ్డావు. చిచి, నీలాంటి దాని ముఖం చూసినా పాపమేనే. వెళ్ళిపో సంపద. నీ ఆటకి నువ్వే చెక్ పెట్టుకున్నావు. ఇక నీకు, ఆఫీసర్కి, కన్నయ్యకి ఏ సంబంధం లేదు. నువ్వు మా కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపో. ఏంటి, నా కూతురు పుట్టింట్లో ఉండిపోవాలా? నువ్వు వద్దని వస్తూ పారేసినట్టు పారేసిపోతే ప్రాణంగా పెంచుకున్న బిడ్డని మర్చిపోవాలా? కోర్టు అండ చూసుకుని ఎన్నాట్లాడావి? ఇంకొక నిమిషం నా కళ్ళ ముందున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళి బయటికి. మంచి భార్యవి కాలేకపోయావు, మంచి తల్లివి కాలేకపోయావు. కనీసం ఒక్కరైనా అభిమానించే మంచి మనిషివి కాలేకపోయావు. ఛీ, నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళిపో సంపద. ఆస్తి కోసం కన్న బిడ్డని, కట్టుకున్న భర్తని వదులుకున్న నీలాంటి ఆడదాని పాత్ర పురాణాల్లో కూడా లేదమ్మా. ఎన్నో పాత్రలు రాసిన ఆ మహానుభావులు నీలాంటి ఒక పాత్ర ఉంటుందని కూడా ఊహించలేకపోయారు. వెళ్ళిపో సంపద. అక్కడ ఓ అమ్మ కడుపు రగులుతోంది, ఇక్కడ నీ భర్త గుండె మండుతోంది. అణుచుకుంటున్న మా ఆవేశం బయటపడిందంటే తట్టుకోలేవు. వెళ్ళిపో. నడవే బయటికి. ఇది మాటలతో ఎందుకు వెళ్తుందమ్మా? నడవే బయటికి. నోరెత్తి గట్టిగా మాట్లాడని మా అనుపమ కూడా నీతో ఇలా ప్రవర్తించేలా చేసుకున్నావు అంటే చి, ఇంకెందుకు నీ బతుకు? పోతలకి.
పోవే బయటికి, పో, పోవే. మా మనవరాలు అమాయకంగా సంపద మాటలు విని ఎక్కడ మోసపోతుందోనని మేమే నిన్ను తక్కువగా అంచనా వేశామమ్మా. ఇప్పుడు నా మనవరాలు అనిపించావు. నాతో కూడా చెప్పకుండా అందర్నీ బాధ పెట్టినా ఈ ఇంటికి పట్టిన శనిని శాశ్వతంగా వదిలించావు. అచ్చాలు. ఆస్తి కోసం మొండిగా ప్రవర్తించి అందర్నీ బాధ పెట్టాం. మమ్మల్ని క్షమించండి. పర్వాలేదులేమ్మా, రోజూ బాధపడటం కన్నా ఓ 2 రోజులు బాధపడినా ఈ క్షణం నుంచి అంతా సంతోషమే కదా. అలా అని మీరందరూ దాన్ని క్షమించినా నేను క్షమించను. మాలో ఒక్కరికి, చివరికి మీ అమ్మకు కూడా చెప్పకుండా ఇంత నాటకం ఆడావంటే ముందు ముందు ఇంకెన్ని నాటకాలు ఆడతావో. నేను మాత్రం నిన్ను నమ్మనే. దాని మాటలకేం లే గాని మీ కాపురానికి పట్టిన గ్రహణం వదిలిపోయింది. ఇక నుంచి మీ ఆనందానికి అడ్డుపడేవాళ్లే లేరు. ఇప్పటికైనా అర్థమైందా నీ కోడలి విలువ? నువ్వు అనవసరంగా తను ఆడిపోసుకుంటావు, కానీ తను కలలో కూడా మన కుటుంబానికి హాని చేయాలనుకోదు. మనకి చెడు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు. తను కేవలం నీ కోడలు మాత్రమే కాదు దమయంతి, ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల కోసం ప్రాణాలిచ్చేటటువంటి శివపార్వతి గారి మనవరాలు కూడా. అది గుర్తుపెట్టుకో. చాలే, ఆపుతారా? లేచిన దగ్గర నుంచి మీకు కోడల్ని పొగట్టవే పని. ఏం చేసినా సరే ఆవిడ తప్ప ఎవరు చేయలేరన్నట్టు మాట్లాడతారే. మంచి పని చేసినప్పుడు దానిని మంచి అని చెప్పడంలో తప్పే ఉంది? అది మంచి పని చేసినా కూడా దాని వెనకాల మనం ఎంత బాధపడ్డావన్న విషయం కూడా గుర్తు చేసుకోండి. ఆ నగల విషయంలో కావచ్చు, ఈ ఆస్తి విషయంలో కావచ్చు, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. బంగారం పోయిందని నరకం అనుభవించాం, ఆస్తి పోయిందని అల్లాడిపోయాం. అంతా చేసి కూడా ఏవీ లేదు, ఇదంతా నాటకం అనింది. ఈలోపు టెన్షన్ తట్టుకోలేక నేను పుట్టుకుమని పోతే అంత త్వరగా పోవులేవే. ఏంటి మీకు అంత నమ్మకం? నాది బలహీనమైన గుండె, ఒకవేళ ఆగిపోతే? ఆగిపోదని చెప్తున్నాను కదా. అదే ఎందుకని అడుగుతున్నాను కదా. పాపి చిరాయువు అన్నారు. మరి నువ్వు అంత త్వరగా ఎందుకు పోతావు చెప్పు? నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే మీకు సరదాగా ఉందా?
నేను నిజంగా బంగారం పోయిందన్న బాధలో పోయింటే నా కర్మ కొద్దీ నేను పోయానులే అనుకుని ఈ పాటికి నా ఫోటోకి దండేసి కర్మకండ జరిపించి మీ పాటికి మీరు ఇంకో పెళ్లికి రెడీ అయిపోయి ఉండేవాళ్ళు కదా. అవ్వా, నాకు రెండో పెళ్ళా? అది జరిగే పనేనా? నువ్వు ఉన్నా లేకపోయినా కట్టేంత ధైర్యం అయితే నాకు లేదు. ఒకవేళ పొరపాటున నువ్వు చచ్చావులే అనుకొని వేరే దాని మెడలో నేను తాళి కట్టినా కూడా నువ్వు కొరిగిదేలాగా వచ్చి నన్ను పీడించుకు తింటావో నాకు బాగా తెలుసు. ఏంటే నీకు నవ్వులటగా ఉందా? నిన్ను ఆగుదమేంటి? మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు అన్నయ్య ఏదో సరదాగా అంటే నా కూతురు నవ్వింది. దానికే కొట్టడానికి ముందుకొస్తావా? తను బంగారం. తన మనసు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ బంగారు నీ దగ్గర ఉంచుకో తల్లి, మాకు అవసరం లేదు. అలా ఎలా ఉంచుకోగలను దమయంతి? నా కూతురికి శౌర్య తాళి కట్టాడు. సంపద కోర్టులో శౌర్యకి తనకి ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళిపోయింది. ఇక శౌర్యని కళ్యాణిని ఎవరు విడిదిగలరు చెప్పు? ఏదేవైనా కూడా కళ్యాణి నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. దానివల్ల నేను ఎంత నరకం అనుభవించానో మీకెవ్వరికీ తెలీదు. ఎక్కడైనా కొత్త కోడలింట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కనక వర్షం కురవాలి. కానీ ఇది అడుగు పెట్టినప్పటి నుంచి నాకన్నీ కష్టాలే. అదే నేను కాకుండా వేరే ఏదైనా అల్లాటప్ప ప్రాణం అయ్యుంటే ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉండేది. అబ్బా, ఎందుకే ప్రతిదానికి విడ్డూరంగా మాట్లాడతావు? ఇప్పుడు కళ్యాణి వల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి? ఆస్తి అడిగింది, కాని దేనికోసం? దాన్ని నమ్మించడం కోసమే కదా. అలాగే చిల్లిగవ్వ పోకుండా కాపాడటమే కాకుండా మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని కూడా వదిలించింది కదా. మరి ఇంకెందుకు బాధపడతావు? చూడు, దేవుడు నోరిచ్చాడు కదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం కాదు. నువ్వు, నేను, మనం, ఎవరైనా సరే ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల కోసం ఏనాడు కష్టపడలేదు. ప్రతి కష్టం కళ్యాణిదే. కోర్టులో నిందితులుగా అందరం ఎక్కడ జైలుకు వెళతామో, మన ఇంటి పరువు ఎక్కడ గంగలో కలిసిపోతుందో అని తను నరకం అనుభవించింది. ఆ కిలాడిని బయటికి పంపించి నీ కోడలిగా కళ్యాణి నిలబడింది. ఇప్పుడు నువ్వు తన్ని కోడలు కాదు అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ప్రతిదానికి నువ్వు తన్ని గుడ్డిగా వెనకేసుకుని రాకమ్మా. ఇది వరకు నా మనవరాల్ని వెనకేసుకు రావడానికి ఒక క్షణం ఆలోచించేదాన్ని దమయంతి. కానీ ఇప్పుడు మాత్రం తననేమైనా అంటే నేను కూడా నీ దారిలోకి రావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒకసారి ఊహించుకోదామేంటి? అత్తయ్య గారి కడుపున పుట్టిన నీకే ఇంతుంటే మరి అత్తయ్య గారే నీలాగా మారిపోతే ఆ కాళీ అవతారం ఇంకెలా ఉంటుందో చూడు. ఇక నుంచి ఇంటిపైన, శౌర్యపైన, బిడ్డపైన
నా మనవరాలికి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరూ కాదనడానికి వీల్లేదు. కాదని ఎవ్వరూరుకున్నా నేను మాత్రం ఊరుకోను. ఇంతకాలం కోపం వస్తే మా ఆవిడితోనే కష్టం అనుకున్నాను. ఈరోజు చూశాను అనుపమకి కోపం వస్తే ఎలా ఉంటుందో. అవునానా, అనుపమమ్మ కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాను. ఈ రోజుతో ఆ కోరిక తీరిపోయింది. ఏరా, నువ్వు మీ నాన్న మాట వింటావా లేదంటే నా మాట వింటావా? అది ఇంట్లోకి రావడానికి వీల్లేదంటే మీ నాన్న చూడు ఏమంటున్నారో. అమ్మా, ఇప్పటి వరకు నాకు కళ్యాణికి పెళ్ళయిందన్న విషయం ఈ ఇంట్లో వాళ్ళకే తెలుసు. బయట ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పుడు అఫీషియల్గా శౌర్య కళ్యాణి మాత్రమే భార్యాభర్తలు, నాకు శౌర్య భర్త కాడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి మరీ సంపద వెళ్ళిపోయింది. మరి కళ్యాణి నా భార్య కాదు అని నువ్వు మాత్రం ఎలా అంటావమ్మా చెప్పు? నువ్వు తండ్రికి తగ్గ కొడుకు వేరా? ఎప్పుడు చూడు పెళ్ళాం పెళ్ళామని బెల్లం మీద ఈగలా తిరుగుతూనే ఉంటావు. ఆ పెళ్ళంతోనే ఊరేగు. ఏ దమయంతి, ఆగు! దమయంతి! ఏదేవైనా ఇన్నాళ్లకి ఇంటికో మంచి జరిగింది. అది నా బిడ్డ వల్ల జరిగింది. ఎవరి దిష్టికలు పడ్డాయో ఏమో. పెళ్ళైన దగ్గర నుంచి మీరు నానా కష్టాలు పడ్డారు. ఇక ఎలాంటి దిష్టి మీకు తగలకూడదు, ఎలాంటి కష్టం మీ దరి చేరకూడదు. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. అవును ఆఫీసర్, సంపద ఉన్నంత కాలం ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ విషయంలో మనల్ని ఎరికిస్తుందో అని భయపడుతూ ఉండాల్సి వచ్చింది. అందుకే కదా కోలుకోలేని దెబ్బ కొట్టావు. ఇందులో నా గొప్పతనమేం లేదు. ఈ విషయంలో అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సినిమాకి క్లైమాక్స్ రాసినట్టు సంపదకి క్లైమాక్స్ ఇచ్చారు. అది క్లైమాక్స్ అనుకోవద్దు. సంపద చాప్టర్ 2 అని మళ్ళీ వస్తుందేమో. వచ్చినా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంది కాబట్టి మనల్ని ఏమీ చేయలేదు. సర్లే, మనం హ్యాపీగా ఉండాల్సిన టైంలో తన గురించి ఎందుకు? మరిప్పుడేం చేద్దాం? దాచుకున్న కలలకి ఈ రాత్రిని దానం ఇచ్చేద్దాం. ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే. మంచి రాత్రులు కూడా.
ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శామ్? నన్ను నమ్మించి మోసం చేశారు సిద్ధు. నా ఆశలను అడ్డం పెట్టుకుని నన్ను కోలుకోలేని దెబ్బ తీశారు, ఘోరంగా అవమానించారు.